దిల్ రాజు గారికి అండ్ మా మా నిజామాబాద్ వాస్తవ్యులు మా దిల్ రాజు గారికి మా శిరీష్ గారికి కంగ్రాచులేషన్స్. చాలా సూపర్ హిట్. థ్యాంక్ యూ. పొలిటికల్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళే చూడాలి అనుకుంటే వాళ్ళే చూడొచ్చు. ఆఫ్టర్ 4 years రామ్ చరణ్ థియేటర్లో కనిపించారు కదా, సింగిల్ స్క్రీన్ ఎలా అనిపించింది ఆ వైబ్? చాలా బాగుంది. మీకు బాగా ఏం నచ్చింది? నాకా ఏం నచ్చిందంటే హీరో ఎంట్రీస్ కానీ అవన్నీ నచ్చింది. సాంగ్స్ నానా హైరానా బాగుంది. స్మగ్లింగ్ వాటికంటే కూడా ఇది వన్ ఆఫ్ ద డిఫరెంట్ వర్షన్ ఇది చాలా బాగుంది. పర్వాలేదు. ఈ కాలానికి సమ్ బెటర్ ఫిలిం. రామ్ చరణ్ ఆల్రెడీ మనకు RRRలో ప్రాక్టికల్ ఇప్పుడు రంగస్థలంతో ప్రాక్టికల్ ఇప్పుడు బాగుంది. ఆయన యాక్షన్ బాగుంది. నైస్ మూవీ ఉంటుంది. అలా ఏం లేదు, బోర్ ఏం లేదు. అక్కడ స్మాల్ 5-2 minutes అక్కడ ఉండొచ్చు. బట్ సినిమా బాగుంది. అందులో సార్ బాగుంటుంది. ఆయన మార్క్ మనకు కనబడుతుందండి. ఆయన విధానం మనకు కనబడుతుంది, స్పష్టంగా కనబడుతుంది. రియల్ లైఫ్లో పాలిటిక్స్, మన జీవనం, మన ఇంపాక్ట్ ఏముంటుంది అనేది స్పష్టంగా కనబడుతుంటుంది. అక్కడక్కడ అనిపిస్తుంది. బట్ చూడొచ్చు. నాట్ అక్కడ లైట్ చూడొచ్చు. మూవీ వర్తబుల్ చూడొచ్చు. ఇక ఏదో టైంపాస్ చూడాలి అన్నట్టు చూడాలి. ఇంకా అంతకుమించి ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. శంకర్ మార్క్ అన్ని ఎలిమెంట్స్ అన్ని వింటేజ్ చూస్తామని చెప్పేసి అన్నారు, కానీ ఏం లేదు అక్కడ. రామ్ చరణ్ యాక్టింగ్ అప్పన్న క్యారెక్టర్ చాలా బాగుంది. బట్ ఇంకా ఏం ప్లస్ కాలేదు ఇక మొత్తానికి. అది ఒక ఫాదర్ క్యారెక్టర్ అది, కానీ మంచిగా ఇంకా మంచిగా తీయచ్చు, కానీ తీయలేదు. కానీ ఓకే, బాగానే వచ్చింది. కానీ సంక్రాంతి సినిమా అయితే కాదు. టఫ్ కాంపిటీషన్ అయితే కాదు. బాలకృష్ణ అయితే చాలా గట్టిగా వస్తుంది కాంపిటీషన్. పోటీ లేదు. బాలకృష్ణ అయితే గట్టిగా వచ్చేటట్టు ఉంది. ఇప్పుడు బిఫోర్ ఫిలిమ్స్ వచ్చేవన్నీ ఒకటి చెప్తున్నారు, ఒకటి థియేటర్ వెళ్ళినాక ఒకటి అనిపిస్తుంది. కానీ ఇక్కడ మొత్తం 2 ఫిలిమ్స్ మొత్తం 2 సూపర్గా ఉన్నాయండి. అదే లేదు కానీ రామ్ చరణ్ది ఫిలిం ప్రభుత్వం అంతా చాలా బాగా నచ్చింది. 2 parts నచ్చాయి. 2 parts క్లైమేట్, హాఫ్ ఇతన్ని రామ్ చరణ్ని సీఎం చేయడం అన్నీ నచ్చినాయి. ఇప్పుడు మనకు స్మగ్లింగ్ అని లారీల కింద పడి మీద పడే దానికంటే ఇది పబ్లిక్ పనికొచ్చే సినిమా లాగా ఉంది. పొలిటికల్ కంటే కూడా అవేర్నెస్ సినిమా ఫర్ ఎలక్షన్. అట్లా ఎలక్షన్ ఇదే కొన్ని 2-3 సాంగ్స్ కూడా హిట్ సాంగ్స్ ఉన్నాయి. అవేర్నెస్ కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది, మంచిగా ఉంది. ఆబ్వియస్లీ మూవీ అంటే జరగనివే కదా చూపిస్తారు. సో బాగుంది మూవీ అయితే. కనిపించింది బాగుంది సినిమా అంతా ఓవరాల్గా. ఎస్ సాంగ్స్ సూపర్ అండి. ఒకే ఒక్కడు మూవీలో వన్ డే సీఎం ఇస్ నాట్ పాసిబుల్. బట్ మూవీ ఎందుకు తీశారు, అందరికీ ఎందుకు నచ్చింది? సేమ్ దిస్ ఇస్ ఆల్సో నాట్ పాసిబుల్. బట్ వీ ఆర్ హియర్ టు ఎంజాయ్ ద మూవీ అంతే. సినిమా చాలా 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 బాగుందండి. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఈ సంక్రాంతికి ఐస్ ఫీస్ట్ ఇది చాలా ఎక్సలెంట్గా ఉంది. సాంగ్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సెట్టింగ్స్ కానీ ఉన్నాయి. సినిమా కథాంశాలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. నా పాత్ర కూడా చాలా బాగా వచ్చింది. ఐ వెరీ హ్యాపీ. ఎస్పీ రోల్ చేశాను. చాలా చేసిన మోషన్స్ ఉన్నాయి. గట్టిగా పోటీస్తుందండి. ఇదే మెయిన్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అంతగా బాగా భారీ బడ్జెట్ సినిమా ఇది. ఎంత ఖర్చు పెట్టా అంత తెర మీద కనిపిస్తుంది. దిల్ రాజు గారికి రియల్ సంక్రాంతి కానుక గేమ్ చేంజర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మార్కెట్ ఏముంది ఆయనకి? మార్కెట్ ఇప్పుడు ఆయన గత సినిమాలు ఎలా ఉందో అదే ఉంది ఇది. అంటే థాట్ ఒకసారి నచ్చవచ్చు కానీ జనాలకి నచ్చిన వాళ్ళకి చూస్తున్నా. నాకు నచ్చింది. ఆయన సినిమాలో ఉండే ఏదైతే సామాజిక బాధ్యతలు ఉంటాయో ఆ సామాజిక బాధ్యత యొక్క అంశాలు దీంట్లో స్పష్టంగా ఉన్నాయి. మరో ఎక్సలెంట్ మూవీ ఇది. శంకర్ గారికి వెరీ థ్యాంక్ఫుల్ టు శంకర్ గారు దీంట్లో ఆపర్చునిటీ ఇచ్చినందుకు, సినిమా ఇంత గొప్పగా చిత్రీకరించినందుకు. థ్యాంక్ యూ. చాలా బాగా చేశాడు. సాంగ్స్ చాలా బాగున్నాయి. డ్యాన్స్ చాలా బాగా చేశాడు. ఇంత ముందుగానే డ్యాన్స్ చాలా బాగా చేశాడు. ఒక మెసేజ్ ఉన్న ఓరియంటెడ్ పిక్చర్ ఇది. పుష్ప 2 కంటే ఈ సినిమా చాలా బాగుంది మాకైతే. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. మెసేజ్ పిక్చర్ చాలా బాగుంది. సెకండ్ పార్ట్ నిజంగా చాలా బాగుంది. పుష్ప 2 కన్నా సినిమా మాత్రం సూపర్ ఉంది. అందరికీ ఇప్పుడున్న ప్రజలకి అందరికీ ఏం తెలవాలనుకున్నదో అది
శంకర్ గారు భలే చూపెట్టారు. డైరెక్టర్ మాత్రం అసలు సూపర్గా చూపెట్టిండు, క్లియర్ కట్గా. అంటే ఏదున్నా కానీ ప్రజలు ఇట్లుంటారు, ఇట్లుంది, అది సినిమా లెక్క లేదు, రియల్ స్టోరీ. అసలు ఎట్లా జరిగింది ఏంది అనేది కూడా చూపెట్టినట్టుంది. సూపర్ ఉంది అసలు సినిమా మాత్రము. శంకర్ గారు తీయడం ఫస్ట్ తెలుగు సినిమానే సూపర్ హిట్ అన్నది. రామ్ చరణ్ కలెక్టర్ యాక్టింగ్ మాత్రం సూపర్. అసలు యాక్టింగ్ లెక్క లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆ రియల్ ఆయనే కలెక్టర్ అయితే ఎట్లుందో అట్లుంది అది. ఆయన రియల్ కలెక్టర్ అయితే ఎట్లుంటుందో అట్లనే ఉంది అది. నాకు కలెక్టర్ క్యారెక్టర్ నచ్చింది. కలెక్టర్ క్యారెక్టర్ సూపర్ హిట్ చేసారు అసలు. నార్మల్ కూడా కాదు, కలెక్టర్ క్యారెక్టర్ హైలైట్ ఉంది అసలు. సెకండ్ హాఫ్ నుంచి అసలు అదంతా లేదు అన్నట్టుగా అనిపించింది అనమాట. రామ్ చరణ్ ఫ్యాన్. యాక్టింగ్ సెకండ్ పార్ట్ యాక్టింగ్ బాగుందండి. ఫ్లాష్ బ్యాక్ పార్ట్ యాక్టింగ్ బాగుంది. అండ్ కమింగ్ టు ద ఫైట్స్ అంతా బాగుంది, ఎక్కడ బోర్ అనిపించలేదు సెకండ్ హాఫ్లో. బట్ ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ అనిపించింది. అండ్ సాంగ్స్ కూడా కొంచెం డల్ అనిపించింది అనమాట. ఆ సంక్రాంతి అయితే మంచిగా బాగుంది. 10th నుంచే సంక్రాంతి స్టార్ట్ అయినట్టు అంది అనుకోవచ్చు. బట్ ఓవరాల్ మూవీ బాగుందండి. జస్ట్ కాలేజ్ సీన్స్ కొన్ని ఉన్నాయి, అవి కొంచెం ల్యాగ్ అన్నట్టు అనిపించింది. బట్ రిమైనింగ్ పార్ట్ అంతా ఓకే. ఓవరాల్ మూవీ ఈజ్ గుడ్ టు వాచ్. ఫ్యామిలీ ఆడియన్స్ బాగుంటుంది. నేషనల్ అవార్డ్ అది ఐ కాంట్, బట్ యాక్టింగ్ బాగుందండి. ఫ్యాన్స్ అయినంత మాత్రం నేను అన్ని చెప్పాలని లేదు, బట్ మూవీ ఈజ్ గుడ్. డైరెక్షన్ మార్క్ శంకర్ మార్క్ అంత లేదండి. ఓకే, స్క్రీన్ ప్లే చెప్పాను కదా, ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ ఉంది, బట్ సెకండ్ హాఫ్ ఈజ్ ఫైన్. ఫస్ట్ హాఫ్ అసలు కొన్ని సీన్స్ యాడ్ చేశారు, ఎందుకంటే లెంత్ కోసం యాడ్ చేశారు అన్నట్టు నాకు అనిపించింది. అంతే సినిమాలో ఓవరాల్గా అంటే కొన్ని ఎస్జే సూర్యవి బాగున్నాయి. ఎస్జే సూర్య యాక్టింగ్ బాగుంది. అండ్ వీళ్ళిద్దరు తగ్గ అంటారు, సో అట్లా అది కొంచెం బాగా అనిపిస్తుంది. లేదు అట్లా ఏం లేదు, ఇద్దరు ఈక్వల్గా ఉంది. అండ్ ఇద్దరు యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. ఫస్ట్ స్టార్టింగ్లో హెలికాప్టర్ సీన్ చాలా బాగుంది. రామ్ చరణ్ యాక్షన్ అయితే సూపర్, వేరే లెవెల్ అసలు. కియారా అద్వానీ చాలా బాగా చేసింది. నాకు అన్నీ నచ్చాయి. రామ్ చరణ్ అన్ని ఫార్మర్, కలెక్టర్, ఐపీఎస్, ఐఏఎస్ అన్ని. ఓవరాల్ చాలా బాగుంది. ఐ గివ్ ఇట్ 10 out of 10. డాన్స్ స్టెప్స్ అయితే చాలా బాగున్నాయి. రామ్ చరణ్ చాలా మంచిగా చేశాడు. నార్మల్గా రామ్ చరణ్ చాలా బాగా చేశాడు యాక్టింగ్. 3 roles లో కనిపిస్తాడు. ఆ 3 roles లో చాలా బాగా చేశాడు. ఐఏఎస్లోను, సీఎం లాగా, ఇంకా అబ్బన్న క్యారెక్టర్ వాళ్ళ డాడీ క్యారెక్టర్లో బాగా కనిపిస్తాడు పంచ వేసుకొని. అది చాలా బాగుంది అసలు. ఎమోషనల్ సీన్స్ అంటే అబ్బన్న క్యారెక్టర్కి ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్స్కి కనెక్టివిటీ మంచిగా కుదిరిందా? మంచిగా కుదిరింది, చాలా బాగా కుదిరింది. కానీ ఎమోషనల్ సీన్స్లో అసలు రామ్ చరణ్ తీసాడు యాక్టింగ్, అసలు చాలా బాగా చేశాడు. మదర్ ఎమోషన్స్ వస్తాయి అక్కడ, చాలా బాగుంది. స్టోరీ అంటే కనెక్ట్ అవుతుంది, ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. సెకండ్ పార్ట్ అయితే చాలా బాగుంది. సెకండ్ పార్ట్ పక్కా కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ కనెక్ట్ అవ్వకపోయినా కానీ సెకండ్ పార్ట్ బాగా కనెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ సంక్రాంతికి చూసే మూవీస్ ఇది ఫస్ట్ మూవీ, సో వాళ్ళందరికి నచ్చుతుంది అనుకుంటున్నారు. అంటే అన్ని రకాలుగా బాగుంది ఆ సినిమా. అన్ని రకాలుగా బాగుంది. ఫస్ట్ లో కొంచెం ఇట్లా బోర్ కొడుతుంది, కానీ సెకండ్ పార్ట్ మాత్రం అసలు టోటలీ వర్త్ ఇట్ అనమాట. సెకండ్ పార్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ పార్ట్ కంటే, సో చూడాల్సిన మూవీ. డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ చాలా బాగుంది, శంకర్ గారిది బాగా చేశారు. రామ్ చరణ్ గారు అంటే రామ్ చరణ్ అన్నది ఎలా అనిపించింది? అసలు చెప్పాల్సిన అవసరం లేదు, తనకి ఇచ్చిన క్యారెక్టర్ ని బాగా సాటిస్ఫై చేశాడు రామ్ చరణ్. లైక్ సినిమా బాగుందన్న. అంటే 3 క్యారెక్టర్లు ఉన్నాయి కదా, డిఫరెంట్ ఎలాగైనా 3 క్యారెక్టర్స్ అంటే 3 క్యారెక్టర్స్ అంటే యాక్చువల్ ఇద్దరే రామ్ చరణ్స్, ఫాదర్ సన్. 3 క్యారెక్టర్స్ డిఫరెంట్ ఏమి ఉండదు. ఫాదరు సన్, ఒకసారి ఫస్ట్ ఆయన ఐపీఎస్ అవుతారు, తర్వాత మళ్ళీ ఐఏఎస్ అవుతారు. అది కొడుకుది. అది ఫాదర్ది ఫ్లాష్ బ్యాక్లో ఉంటుంది సెకండ్ హాఫ్. లేదు అసలు దానికి దీనికి సంబంధమే లేదు. ఫ్యామిలీ అందరు కలిసి చూడొచ్చు. ఇందులో ఏమీ కూడా మనకి ఫైట్సే బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, సాంగ్స్ కూడా బాగున్నాయి. ఆర్ఆర్ బాగుంది. జరగండి బాగా కొట్టారు. సాంగ్స్ అన్ని బాగానే ఉండే. ఒక జరగండి సాంగ్ ఇంకా బెటర్గా చేయాల్సింది. అది అంటే మనం అనుకున్నంత గొప్పగా అయితే లేదు. క్వాలిటీ ఉంది, కాదు ఇంకా ఎంటర్టైన్ చేస్తుంది అనుకున్నాం, కానీ అందులో ఇది లేదు. దోప్ సాంగ్ ఇవి బాగున్నాయి, మిగతా సాంగ్స్ అన్నీ బాగున్నాయి. 3 out of 5. అన్న గేమ్ చేంజర్ మూవీ చూసినాం అన్న, కానీ ఈ సినిమా చూస్తుంటే మాత్రం
ప్రజల ఎలక్షన్లు చేస్తే ఎట్లుంటారా, పొలిటికల్ కొంత మోసం చేసి కూడా ఇట్లా వేరే వాళ్ళు వెన్నుపోటు పొడుస్తారు అన్నట్టు కూడా నేను చూసినాను. సినిమా మెసేజ్ సినిమా, ఇది ఒక యూత్కి సంబంధించింది, ఇది ఒక లవ్ స్టోరీ కాదు, ఒక యాక్షన్ మూవీ కాదు, ఇది ప్రతి ఒక్కరు ఓటేసిన వాళ్ళు కాదు, ఓటైన వాళ్ళు కూడా సినిమా చూడాలి. అంటే మన ప్రభుత్వం గెలిచిపించినాక ఎలా మనం చేపించుకోవాలి పనులు అన్నట్టు సినిమా తీసిండు. ఒక కలెక్టర్ ఆఫీసు వరకు జనాలు పని ఎట్లా చేపియాలి, యాక్షన్ ఎట్లా తీసుకోవాలి అన్నట్టు చూపించిండు. పొలిటికల్గా గెలిచిన తర్వాత గెలవనప్పుడు ఎట్లుంటారు అన్నట్టు చూపించిండు. ప్రతి ఒక్క సీన్స్ శంకర ముందుగా యాడ్సాప్ చెప్పాలి. ఇది కూటమి లెక్క కదా, ఇది దాన్ని బట్టి స్టోరీ తీశారు కదా. ఆ స్టోరీ ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పాటు ఎట్లుండే, కొంతమంది 10,000 ఇస్తే నీకు ఇంత ఓటేస్తా, 50,000 ఇస్తే ఇట్లా ఓటా కాదు, అట్లా కాదు. నువ్వు ఎన్ని పైసలు ఇచ్చినా నిజాయితీ ఓటే పడుతుంది. ఎప్పుడైనా ఎన్ని ఓట్లు ఎన్ని లక్షలు కూడా అలా వేసే నిజాయితీ మనిషి ఉంటేనే ఓటు పడుతుంది అక్కడ. గేమ్ జనరేషన్ అంటే కూటమి లెక్క, బాబాయ్ లెక్క అట్లా ఉండదు. అంటే పవన్ కళ్యాణ్ కలిసింది కదా, కలిసింది. పవన్ కళ్యాణ్ దిస్ ఆయన అందరిని ఇష్టపడతాడు, పొలిటికల్ ఎవరినైనా ఇష్టపడతాడు. కానీ ఆయనకి ఏంటంటే పవన్ కళ్యాణ్ సార్కి ఎవరైనా సరిగ్గా ఉండాలి, అందరిని సమానం చూసుకోవాలి, ప్రజలకు ఎవరికి ఇబ్బంది పెట్టాలంటారు పవన్ కళ్యాణ్ గారు. మెసేజ్ ఏమి ఇస్తారు ఈ సినిమానా 100% అన్న, 100% అందరు మార్పు రావాలి. సినిమా చూస్తే ప్రతి ఒక్కరు చూడాలి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ముందుగా మెగా ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ గారు, మన పవర్ స్టార్ గారు, ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ సార్ మీరు ఈ సినిమా చూస్తే రామ్ చరణ్ చాలా మెచ్చుకుంటారు సార్. ఆ సీన్ చూస్తుంటే మాత్రం ఇట్లా కొట్టుకుంటారు చెప్పులతో. ఆ సీన్ చూస్తే అంటే యాక్షన్ చేయాలన్నా కూడా మామూలు మాట కాదు, అంతా చేయాలని చాలా పట్టుదల ఉండాలి. ఇంకోటి వాటర్లో దిగి కూడా యాక్టింగ్ ఆ డైలాగ్ చెప్పని తిప్పల పడి ఏడుస్తుంటాడు. ఆ సీన్ మాత్రం రామ్ చరణ్ గారు హ్యాట్సాప్ సార్. ఆ యాక్టింగ్ చేయడం మామూలు మాట కాదు. 5కి 5 ఇస్తండి, బ్లాక్ బస్టర్. మూవీ ఓవరాల్గా అయితే ఆల్మోస్ట్ నేను ఇచ్చేది అయితే 3.5 అన్న. ఓకే, అంతేం బాగాలి. నేను అనుకున్న శంకర్ గారు అనుకున్నంత సినిమా అయితే కాదండి. శంకర్ మాత్రం అందుకోలేకపోయాడు. ఎందుకంటే భారతీయుడు చూసి అలా అతను ఈ సినిమా అలాగే ఉంది కాదు, అన్ని కలిపి మిక్స్ చేసినట్టుంది. ఒకే ఒక్కడు ఉంది, భారతీయుడు ఉంది, అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకోటి భరత్ అని నేను సినిమా ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం చూస్తారండి, కంటెంట్ ఇంపార్టెంట్, స్టోరీ కంటెంట్ ఇంపార్టెంట్, కొత్తదనం ఇంపార్టెంట్. అదే లంచగొండితనము, అదే పొలిటికలిజము, ఇది అంతా చేసేదంతా సినిమాలు ఎందుకు చూపిస్తున్నాం మనం? ఒక కంటెంట్ గురించి చూపిస్తున్నాం. ఆ కంటెంట్ మనకు అర్థం కానప్పుడు ఎన్ని సినిమాలు తీసినా వేస్ట్. లేదండి, ఏం నచ్చలేదు సినిమా. సంక్రాంతికి వచ్చే సినిమా అయితే కావాలి. ఫస్ట్ థింగ్ నార్మల్ డేస్ వచ్చిన సినిమా అనమాట. సినిమా బాగుందండి, సినిమా చాలా బాగుంది, చూడొచ్చు. రామ్ చరణ్ యాక్టింగ్, ఎస్జే సూర్య ప్రెజెంటేషన్ చాలా బాగుంది. భారతీయులకు ఉందంటున్నారు, లాగా ఉందంటున్నారు. మీకు అన్ని సన్నివేశాల్లో ఏమేమి నచ్చి చెప్పండి. అట్లా కంపేర్ చేసుకోవడం ఈజ్ నాట్ కరెక్ట్ అండి. ఇప్పుడు డైరెక్టర్స్ ఏమున్నప్పుడు ఆబ్వియస్లీ కొంచెం ఇటు అటు ఉంటుంది. కానీ ఐ వుడ్ రికమెండ్ ఏ పర్స్పెక్టివ్ పెట్టుకొని చూడొద్దు. దీని ఒక ఫ్రెష్ మూవీ, ఒక న్యూ మూవీ లాగా చూడడమే బెటర్ అండి. ఆనెస్ట్లీ అండి, పాలిటిక్స్ సినిమా నుంచి దూరం పెట్టడమే బెటర్ అండి. వీ షుడ్ నాట్ కోరిలేట్ అది అని. దేర్ ఇస్ నో పాయింట్. For more videos like this, subscribe Big TV channel.